హాయ్! హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికొచ్చినట్లయితే ఈరోజైతే కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం రోజు వ్లాగ్ అండి ఇది. ఆ సోమవారం రోజైతే 3:20కి అలా లేచాను. ఎర్లీ మార్నింగ్ అండి. మరి ఇంత ఎర్లీగా లేవడం అయితే ఫస్ట్ టైం నేనైతే. ఎందుకు అనంటే ఈసారి కార్తీక సోమవారం అంటే కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం కదా! బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో దీపాలవి పెట్టి అదే బ్రహ్మ ముహూర్తంలోనే టెంపుల్‌కెళ్ళి కూడా దీపాలవి పెట్టొద్దామనే ఆలోచనతోనైతే ఎర్లీగా లేచి ఇంటి పనులైతే చేస్తున్నాను. ఫస్ట్ లేవగానే ఇల్లు ఊడ్చేసి తుడిచేస్తున్నాను. ముందు రోజు మార్నింగే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పనులన్నీ ఫినిష్ చేశాను. కాకపోతే మళ్ళీ ఒకసారి పూజ చేసుకుంటున్నాం కదా! ఒకసారి తుడిచేస్తే బెటర్ అనేసి ఇక్కడ ఫస్ట్ లేవగానైతే ఇల్లు క్లీనింగ్ అనేది మొదలుపెట్టాను నేనైతే. సో ఇల్లు మొత్తం తుడిచేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ కాగానే గుమ్మం ముందు అయితే మంచిగా తుడిచేస్తున్నాను. ఇగో నేను లేవగానే మా స్నూపీ కూడా నా వెనకాల లేచి నా వెనకాల తిరుగుతూ ఉన్నది మా కుక్క పిల్ల. సో ఇంకా బయట కూడా మొత్తం ముగ్గులు పెట్టేశాను. బయట ముగ్గు పెట్టేటప్పుడైతే చల్ల గాలి అండి, మంచు పడుతూ ఉంది. అండ్ వాతావరణం కూడా అమ్మో చల్ల గాలి, ఇక మస్తు చలి పెడుతుంది బయట కూడా. అండ్ వాతావరణం అయితే ప్రశాంతంగా ఉందండి, అంత ఎర్లీ మార్నింగ్ అసలు. ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ వంట అయితే మొదలు పెడుతున్నాను. ఎందుకు అనంటే ఇంకా టెంపుల్లో ఎంతమంది ఉంటారో ఏమో తెలియదు. టెంపుల్కి వెళ్తే లేట్ అవ్వచ్చు. పిల్లలకి క్యారేజ్ అవి అందాలి కాబట్టి ఫస్టే వంట చేసేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే పూజ చేసుకునే ముందే వంట చేస్తే పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. లేకపోతే పూజ చేసుకున్నంతసేపు అయ్యో వంట చేయాలి కదా, టైం అయిపోతుంది కదా అనేసి ఫాస్ట్గా పూజ చేసుకోవడం అవుతుంది. అలా కాకుండా ఉండాలని ఫస్ట్ అయితే ఇక్కడ వంట అనేది ఫినిష్ చేసేస్తున్నాను. రైస్ కడిగి పెట్టేసి అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. నేను టెంపుల్కి వెళ్ళి వచ్చే వరకు టైం కొద్దిగా లేట్ అయినా కూడా ఇప్పుడు వంట చేశాను కదా, పిల్లలకి క్యారేజ్ అవి పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వెళ్ళిపోతారులే అనే ఆలోచనతోనైతే ఇక్కడైతే వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు వంట చేస్తానని అనుకోలేదు. ఫస్ట్ టైం అండి, ఇంత ఎర్లీగా లేవడం కూడా ఫస్ట్ టైమే. ఇంత టైంలో వంట చేయడం కూడా ఫస్ట్ టైం. వంట అయిపోయిన తర్వాత మా వారిని కూడా లేచి ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పాను. ఆయన కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారు. ఇంకా పూజ అనేది మొదలు పెట్టాలి. ఇక్కడ పూజ అయితే మొదలు పెట్టాము మేమైతే. మా ఇంట్లో కానీ అసలు మా ఇంట్లోనండి పూజకు సంబంధించిన ఏ విషయమైనా అండ్ ఇంట్లో దీపం పెట్టడం కూడా నేనైతే చాలా తక్కువ అండి పెట్టడం. అంటే మా వారి చేతనే ఎక్కువగా అంటే దీపం మా వారి చేత పెట్టించడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను నేను. ఎందుకంటే మనం ఆడవాళ్ళము 100 పూజలు చేసినా ఒకటేనంట. అండ్ మగవాళ్ళు ఒక్క పూజ చేస్తే ఇంటిల్లి పాదికి శుభం కలుగుతుంది. మా ఇంటి యజమాని దీపం పెట్టడం వల్ల, పూజ చేయడం వల్ల ఇంటిల్లి పాదికి పుణ్యము అండ్ చాలా మంచిది అని చాలా వీడియోస్లలో చూసి అందుకోసం అనేసి ఎక్కువగా నేనైతే అంటే కాకపోతే మొత్తం నీట్గా అక్కడ రెడీ చేసి అవన్నీ పెడతాను అన్నట్టు. పూజ చేసే టైంలో మా వారికి అన్నీ అక్కడ రెడీగా పెట్టి ఆయన చేతనే ఎక్కువగా దీపం పెట్టిస్తూ ఉంటాను. దీపం పెట్టేసి మాకు తెలిసినట్టుగా నాకు తెలిసిన రీతిలోనైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాము. తర్వాత నేను కొన్ని స్తోత్రాలు అవి చదివాను. మా వారిని చదవమంటే ఆరాలు తీరాలు తీస్తూ చదువుతూ ఉన్నారు. ఇలా అయితే ఈయన వల్ల కాదు అండ్ ఇలా ఈరోజు స్తోత్రాలు చదివినట్టే అనేసి అనిపించింది. తర్వాత ఆయన చదవడం నాకు అంటే లేట్ అయిపోతుందేమో అన్నట్టు అనిపించింది. నేనైతే ఎప్పుడు బుక్ పట్టుకునే స్తోత్రాలు అవి పఠిస్తూ ఉంటాను కాబట్టి నాకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫాస్ట్గా దేవుడి స్తోత్రాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక టెంపుల్కి బయలుదేరాలి. ముందు రోజు నైటే నేను పిండి దీపాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పిండి దీపాలు, ఉసిరి దీపాలు అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. మంచు పడుతుంది, చల్లగాలి వస్తుంది, చలి పెడుతుంది. ఇద్దరం కూడా స్వెటర్లు వేసుకొని ఇంకా తెల్లారక ముందే ఇంకా టెంపుల్కి వెళ్ళి దీపాలు అవి పెట్టి రావాలి అన్న ఆలోచనతోనైతే ఇక్కడ వరంగల్లో ఉన్న శివనగర్లోనైతే రామాలయం ఉంటుందండి. అక్కడికి వెళ్తున్నాం మేమైతే. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. అందుకోసమని అక్కడికే వెళ్ళాం. నేను వెళ్ళినప్పుడు అనుకున్నాను కదా మనమే ఫస్ట్ కావచ్చు, తెల్లారలేదు ఇంకా చీకటిగా ఉంది అనేసి ఇంకా అనుకున్నాను నేనైతే. మా వారితో చెప్తున్నాను. అక్కడికి వెళ్ళగానే చూస్తే నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వచ్చారు.
అంటే ఎక్కువగా రష్ అయితే అప్పుడు ఎవ్వరూ లేరండి అసలు. 4:30, 5 వరకు మేమైతే టెంపుల్లో ఉన్నాం. సో చలికాలం కాబట్టి ఇంకా మంచు పడుతూ ఉంది. సో చల్లగాలిలో గాలి వీస్తూ ఉంది కాబట్టి ఎక్కువ ఎవరు రాలేదు అనేసి అనుకున్నాను నేనైతే. సో నేను అనుకున్న ముహూర్తంలోనే అనుకున్నట్టుగానైతే మేమైతే ఉసిరి దీపాలు, పిండి దీపాలు, వత్తులు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు అవి పెట్టుకున్నాం మేము. ఇక్కడ ఈ రామాలయంలో వచ్చేసి ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు, రావి చెట్టు అండ్ రామాలయం, శివాలయం. సో చాలా బాగుంటుంది పెద్ద టెంపుల్, అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ మా వారు రాగానే ఇగో నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తారు కదా, అది ట్రై చేస్తున్నారు. కానీ పాపం ఆయనకి ఏం కనిపించలేదు. ఎందుకంటే అది గర్భగుడి లోపల చాలామంది రష్ ఉన్నారు. సో దేవుడిని అందరు దర్శించుకుంటున్నారు కాబట్టి ఇంకా అక్కడ సరే లోపల ఇంకా దేవుడిని దర్శించుకుందాం అనేసి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనైతే గణపతి దేవుడు ఉంటాడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లలితాదేవి అమ్మవారు ఉంటారు. నెక్స్ట్ శివాలయం. సో లోపల గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి అభిషేకం చేయొచ్చు మనం. సో ఫస్ట్ అయితే మా వారు అభిషేకం చేస్తున్నారు. సో పాలు అవి తీసుకెళ్దామని మేము ట్రై చేసాము, కానీ అంత ఎర్లీ మార్నింగ్లో కిరాణం షాప్ అయితే తెరిచి లేవండి. మేము అనుకున్నాం కదా ముందు రోజు నైటే తీసుకొస్తే బాగుండేది అని అనిపించింది. కాకపోతే ఆ టైంలో టెంపుల్ దగ్గర షాపులు అవి తెరిచే ఉంటాయిలే అనుకొని ఇంకేం తీసుకెళ్ళలేదు. జస్ట్ నీళ్ళతోనే మేమైతే దేవుణ్ణి అభిషేకం చేసి ఇక దండం పెట్టుకున్నాము. పాలతో అలా అభిషేకం చేసిన ప్రతిసారి కూడా అక్కడ ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తున్నారు. సో ఫస్ట్ వాటర్తో మా ఆయన అభిషేకం చేసి మంచిగా దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కూడా మంచిగా దండం పెట్టుకొని ఇక్కడ దేవుడికి అయితే అభిషేకం చేస్తున్నాను. సో ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి కూడా ఇట్లా మనం స్వయంగా మనం గర్భగుడిలోకి వెళ్ళి మనమే దేవుణ్ణి అభిషేకం చేయొచ్చండి ఇక్కడైతే. సో అభిషేకం పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ధ్వజస్తంభం దగ్గర నేనైతే ఆ రోజు అయితేనండి మా వారి చేత మొత్తం దీపాలు అయితే చాలా పెట్టించేశాను. ధ్వజస్తంభం దగ్గర, రావి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర అండ్ జమ్మి చెట్టు దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, సో అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మొత్తం దీపాలు అవి అయితే చాలా అంటే చాలా దీపాలు అయితే పెట్టించేసాను. ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఎంత దీపాలు పెట్టి ఎంత పూజలు చేస్తే అంత పుణ్యం అనేసి అంటారు కదా, అందుకోసం అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కోతులు అయితే అసలు గుడి నిండా కోతులేనండి. సో ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ అరటి పండ్లు పెట్టడం ఎందుకులే అనేసి నేనైతే కోతులకి ఇద్దామనేసి అనుకొని వెళ్తుంటే కోతులేమో ఫస్ట్ నన్ను చూసి భయపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ పూజారి గారు చుట్టూ మొత్తం కూడా కర్రతో వాటిని సౌండ్ చేస్తే అవి వెళ్ళిపోతున్నాయి. సో అరటిపండు వాళ్ళకి ఇద్దామా అనేసి ట్రై చేస్తే అవి పారిపోతూ ఉన్నాయి. సో ఎందుకులే అనేసి రిస్క్ తీసుకోవడం, మళ్ళీ నాకు భయం అనిపిస్తూ ఉన్నాయి, అవి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నాయి. సో ఎందుకులే రిస్క్ తీసుకోవడం అనేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను నేను అరటిపండ్లని. తర్వాత ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాము మేము. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. సో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఒక 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మంచిగా దండం పెట్టుకొని తీర్థం, ప్రసాదాలు అవన్నీ తీసుకున్నాము. సో మొత్తానికైతే టెంపుల్లో అండ్ ఇంట్లో నేను అనుకున్న టైంకి అనుకున్న రీతిలో పూజ అయితే కంప్లీట్ చేశానండి. సో ఇంకా కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం కాబట్టి ఇలా అంటే నేను అనుకున్న రీతిలోనైతే కంప్లీట్గా పూజ చేయగలిగాను. సో చాలా అంటే చాలా హ్యాపీ. సో టెంపుల్లో కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా పిల్లలకి టైం అవుతుంది, వాళ్ళు లేచారో రెడీ అయ్యారో లేదో అన్న ఆలోచనతో ఇంకా టెంపుల్ నుంచి అయితే బయలుదేరాం మేము. సో వెళ్తూ ఇంకా నేను ఇంటి దగ్గర వంట చేసి మాత్రమే వచ్చాను. టిఫిన్ లాంటివి ఏం చేయలేదు. మరి పిల్లలు లేచి ఏం చేస్తున్నారో ఏమో అన్న ఆలోచనతోనైతే వెళ్తూ దారి మధ్యలో నుంచి టిఫిన్స్ అయితే తీసుకెళ్ళాను. నేనేమో నాకు దోశలు అంటే ఇష్టం అనేసి నేను దోశ తీసుకున్నాను. అండ్ పిల్లలకి ఇడ్లీ అండ్ వడ ఇవి తీసుకున్నాను. సో అందరం కలిసి కూడా ఇక్కడ టిఫిన్ చేసేసాము, మా పిల్లలు నేను కూడా. సో ప్రతిసారి మా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని చేసుకొని అప్పుడు తినేదాన్నండి. కానీ ఈరోజు పనులన్నీ కూడా తొందరగా అయిపోయాయి కాబట్టి ఎందుకో ఆకలేసింది. సో వాళ్ళతో పాటే ఎర్లీ మార్నింగ్ నేను కూడా తినేసాను. ఇక తినేసిన తర్వాత నేను వెళ్ళేలోపే పిల్లలు ఫ్రెష్ అప్ అయి ఉన్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఇంకా నా కోసమే ఎదురు చూస్తుంది మా పాప. ఆమెకు కూడా కొద్దిగా జుట్లు అవన్నీ వేసిన తర్వాత ఇక స్కూల్కి పంపించేసేయడమే. సో మొత్తానికైతే ఇదండి నా మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి. మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ అండి అందరికీ.
అరే గాడికి పోద్దా దగ్గర పోయిచ్చినా దగ్గర ఏమేమి తింటలేదా దానికి అరటి పని కూడా ఇష్టం లేదు కావాలి